ఇక నేను పెద్దయినప్పుడు గంగ ఎలా ఉంటుందో తెలియాల్సిన అవసరం లేదు. అవును, ఇది నేనే. అంటే అంటే నేను రాజేశ్వరమ్మ బిడ్డనా? నా తల్లి రాజేశ్వరమ్మ. అమ్మమ్మా, అమ్మమ్మా, నేనమ్మమ్మా, నీ అసలు మనవరాల్ని నేను. నీ ఇంటి రక్తాన్ని నేనమ్మమ్మా. గంగ తను నీ గంగని కాదని చెప్పింది నిజమే. నేనే అసలు గంగని. నీ వారసురాల్ని నేనే. అయ్యో, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానే, ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నానే. తప్పండి. నా బొమ్మేస్తే మీకొచ్చేది 10 లక్షల రూపాయలు. ఇది అడ్వాన్స్ మాత్రమే. పనయ్యాక మిగతా బ్యాలెన్స్ ఇస్తాను. ఓకే? కుదరదన్నావో లారీతో గుద్దించి చంపించేస్తాను. యాక్సిడెంట్ అని చిత్రీకరిస్తాను. ఎస్ కొటారి, చెప్పిన చిత్రమే వేస్తావో లేక చేస్తావో నీ ఇష్టం. వేస్తానండి, వేస్తాను. గుడ్. మంచి పని చేసావమ్మమ్మా. ఆ దేవుడే నీ చేత ఈ పని చేయించుంటాడమ్మమ్మా. నీకు కొటారి గారిని రప్పించాలనే ఆలోచనని ఆ దేవుడే రప్పించుంటాడు. ఆ భగవంతుడే మన బంధాన్ని తెలపాలని చేశాడు. మనది రక్త సంబంధం అని తెలిపాడు. గంగా, నీ పెళ్లిలో ఈ నిజం తెలిసింది. చాలా థ్యాంక్స్. అయితే గంగా గౌరీ కూతురే అన్నమాట. కనబడతానే ఉంది కదండి. కాదు 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 కాదు, నా మంగ గంగ కాదు. ఆ గంగే నా మనవరాలు. ఆ బొమ్మ మంగదే అన్నప్పుడు తను మీ మనవరాలు అవుతుంది గాని ఈ అమ్మాయి ఎలా అవుతుందండి? ఇందులో ఏదో మోసం ఉందండి. మోసం ఏంటండి? ఆయన్ని పిలిచిందే మీరు, ఆయన గురించి గొప్పగా చెప్పింది మీరేగా. మోసం ఏమీ లేదండి. అమ్మమ్మ ఇన్ని రోజులు తనని గంగా అనుకున్నారు కదా. సడన్ గా నేను అని తెలిసేసరికి ఆ షాక్ లో అలా మాట్లాడుతుంది. నిదానంగా సర్దుకుంటారులేండి. మేము ఇక్కడి నుంచి సర్దుకోవాల్సిందే. మహాదేవి గారు, మరంతే కదండి. ఈ మంగ మీ మనవరాలైనప్పుడు గంగ గౌరీ కూతురే అని తెలుస్తోంది కదా. డిఎన్ఏ రిపోర్ట్స్ చూశారు కదా. అవి డబ్బులిచ్చి మేనేజ్ చేసుంటారండి. అక్క, రే తమ్ముడు, నువ్వింకా నా మాట వినకుండా ఈ పెళ్లి చేస్తాను అంటే నేను ఊరుకొని చెప్తున్నాను. నీ మనస్సాక్షికి విరుద్ధంగా నీకు నచ్చని ఈ పెళ్లి చెయ్యకు. ఏం మాట్లాడుతున్నావు అక్క? జైలు జీవితం గడిపొచ్చిన దాని బిడ్డను నీ కొడలుగా చేసుకుంటావా? నీకు నచ్చింది చేస్తావా? అయ్యో వదినా, ఎంత పని చేసావు. రిపోర్ట్స్లో తేలింది కదా. మళ్ళీ వీణెందుకు పిలిపించావు? వీడు కావాలనే దాని బొమ్మ గీశాడు, లేదా వీళ్లే గీయించుంటారు. ఓరి దేవుడు, మాకేం తెలీదు నాన్నమ్మా. ఈయనిప్పుడు చూసే వరకు ఈయన ఇక్కడికి వచ్చిందే తెలీదు. గంగా
మంగ గౌరీ కూతురని చెప్పింది. అప్పుడు మంగ గంగ ఎలా అవుతుంది? ఈ కొటారి వేసింది నా దగ్గర ఉన్న ఫోటో కదా, తేలుస్తా. రేయ్, వీళ్ళ గొడవ ఇప్పుడు తేలేదు కాదు గాని మనకో క్లారిటీ వచ్చింది కదా. పదండి, వెళ్ళిపోదాం పదండి. ఆగండి. ఏంట్రా, నీ తండ్రికి నచ్చింది చేస్తావా? నచ్చిందే చేస్తా. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండత్తయ్య. ఏంట్రా? నానమ్మగారు, గంగ తన చిన్నప్పుడు ఎలా ఉండేదో మీకు తెలుసు కదా? తెలుసు బాబు. ఒక్క నిమిషం. ఇలానే ఉండేదా? ఇలానే ఉండేది సిద్ధు. తనే తనే గంగ. అవును సిద్ధు, మా మనవరాలు అదే. అయితే మీ అసలు గంగ తనే. ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాను అని నమ్మకం లేని వాళ్ళు అనుకోవచ్చు. దానికి సాక్ష్యం నేనే. ఈ బొమ్మ గీసింది మీరే. సిద్ధు? అవును నాన్నమ్మగారు. మంగ బర్త్డే ఫంక్షన్కి మీరు ఈ కోటారినే గంగ చిన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసుకోవడానికి పిలిపించారు కదా? అవును సిద్ధు. అప్పుడు మీరు తనని వీరికి చూపించి తను చిన్నప్పుడు ఎలా ఉండేదో గీయమని చెప్పారు కదా? చెప్పాను, కానీ వేశాడు. గంగని చూస్తూనే ఈ బొమ్మ గీశాడు. ఈయన బొమ్మ పూర్తయిందని మీకు చెప్పడానికి వెళ్ళినప్పుడు నేనే దీన్ని తీసుకున్నాను. బట్ నాకప్పుడు దీని వెనుక ఇంత స్టోరీ ఉందని తెలీదు. తీసి మంచి పని చేసావు సిద్ధు. ఇప్పుడు ఇది ఉపయోగపడింది. మా మనవరాలు ఈ గంగ అని మళ్ళీ తేలింది. హరిగారు, మీకు నమ్మకం కలిగినట్టేగా? పూర్తిగా. చూస్తుంటే ఈ కొటారి గారిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారు. అది తెలిస్తే మన మధ్య ఉన్న శత్రువులు ఎవరో తేలిపోతుంది. చెప్పిస్తా నాన్న. చెప్పు, ఎవరు మీ చేత మంగ బొమ్మ వేయమని చెప్పింది? మంగేనేమో. నాకేం తెలీదు. ఆయన ఏదో పొరపాటు పడ్డట్టున్నారు. అవునండి, పొరపాటు పడ్డాను. ఇంకో మాట చెప్పు.
నేను చెప్పేది నిజం సార్. ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి అంత కరెక్ట్గా గీయడానికి నేనేం దేవుణ్ణి కాదు కదా సార్. చెప్పవా? చెప్పాను కదా సార్. నా మైండ్కి ఈ బొమ్మే వచ్చింది. అంతకు మించి నాకేం తెలియదు సార్. ఆ బొమ్మ కూడా నేనే వేశాను కదా. దాని మీద మీకు నమ్మకం ఉంది కదా. ఆవిడే గంగని తేలింది కదా. నన్ను వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. నన్ను వదిలేండి సార్, ప్లీజ్. హలో హలో వదిలేశారేంట్రా? వాడు చెప్పలే నాన్నమ్మగారు, అంతగా వాడిని భయపెట్టారు. తెలియాల్సినప్పుడు అదే తెలుస్తుందిలేండి. అప్పుడు వాళ్ళ భరతం పడతాను. ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు? అవునమ్మా, ముహూర్త సమయం అవుతుంది. పిల్లల్ని కూర్చోబెట్టండి. అలాగే పెద్దయ్యా. వదిన, పక్కకి తీసుకెళ్ళండి. ఈ పిల్లకింకా నమ్మకం కలగలేదనుకుంటా. గంగమ్మ, ఉదయం నుంచి ఏమీ తినలేదు. పీటల మీద కూర్చుంటే అస్సలు కుదరదు. జ్యూస్ తాగుదువుగానిరా. నాకు కావాలి నాన్నమ్మా. నువ్వు కూడా రా. వెళ్ళరా. వదిన, ఇప్పుడే వస్తాను. చూస్తుంటే గంగ ఇంకా నమ్మినట్టు లేదు. కూర్చోండి చాముండేశ్వరి గారు. ఆ ఆ పద. ఏంటి గంగా? నాకంతా అయోమయంగా ఉండదమ్మమ్మ. ఎటో తేల్చుకోలేకపోతున్నాను. నిజమేంటో తేలిందిగా, ఇంకా ఏంటి? ఇందులో ఎంత నిజం ఉండదో నాకు తెలియడం లేదు. అంటే ఆ మంగే గంగంటావా? నాను గంగని కాదేమోనని. గంగమ్మ, నాకు అనుమానం పోలేదమ్మమ్మ. సిద్ధు చూపించింది నీ బొమ్మే కదా? కావచ్చు, కానీ అది రాజేశ్వరమ్మ గారి ఫోటో చూసి నాది గీయలేదు కదా. నన్ను చూసే కదా గీసినారు. అవును. అయితే నువ్వు రాజేశ్వరి కూతురు కాదంటావా? మాకు తెలుస్తుంది కదే నువ్వు మా గంగవని. నీకెందుకు తెలియట్లేదు? ఆధారాలు చూపిస్తున్నా ఎందుకు నమ్మట్లేదు? లేదమ్మమ్మ, అసలు గంగ ఉండాది. పోనీ ఆ కొటారినే మళ్ళీ తీసుకొచ్చి రాజేశ్వరి ఆంటీ ఫోటో చూపించి మళ్ళీ గీయించమంటావా? ఇంకా ఆయన ఎట్ట నమ్ముతాను? ఇప్పుడు తప్పుగానే గీసినాడు కదా. మరి నీకు నమ్మకం కలగడానికి ఇంకేం చేయమంటావమ్మా? నేను మీకోసమే చెబుతున్నానమ్మమ్మ. మీరు మోసపోయారని అనుకోకూడదు. సిద్ధు విషయంలోనూ ఇలానే వాదించావు. చివరికేం తేలింది? సిద్ధుది రుజువైనట్టు నాది రుజువు కాలేదు కదమ్మమ్మ. అయ్యో, ఇంకెన్ని రుజువులు చూపించమంటావే? డిఎన్ఏనే నమ్మకపోతే ఇంకేం చేసేది? అసలు గంగ వస్తాదమ్మమ్మ. సరే, నీ అపనమ్మకం ప్రకారమే అసలు గంగే వస్తుంది అనుకుందాం. అప్పటి వరకు నువ్వేం చేస్తావు? ఈ పెళ్లి ఆపుకొని కూర్చుంటావా? అయ్యో, నీకేమైనా మర్చిపోయిందా? మీకు నా వల్ల అన్యాయం జరగకూడదు. చాలాపు, పెళ్ళాగితేనే నాకు అన్యాయం చేశావు అనుకుంటాను. నేనంటే ప్రేమ ఉందని అంటూనే నాకు ద్రోహం చేశావు అనుకుంటాను. ఎస్ ఎస్, ఈ పెళ్లి జరగాలి. ఎట్టా? ఎలా అంటే నీ అనుమానం బయట పెట్టుకో, నీలోనే ఉంచుకో. గంగలాగానే ఈ పెళ్లి చేసుకో. నా మనవరాల్లాగానే సిద్ధుతో తాళి కట్టించుకో. ఏం సిద్ధు? తిను పేదది, జమీందారు కాదు. తనని చేసుకోవడానికి నీకేం అభ్యంతరం లేదుగా? నాకేం లేదు నాన్నమ్మగారు. తిన్నావుగా, ఇంకేం ప్రాబ్లం లేదే. నీ దగ్గర నుంచే సమాధానం రావాలి. గంగలా నటించమని చెప్తున్నానా? అసలు గంగ వచ్చే వరకే కదా. ఆ మాత్రం చేయలేవా?
అయ్యో గంగమ్మ, నీకే చెప్తున్నాను కదమ్మా. ఇంక నీ సమస్య ఏంటి? గంగా, నిజంగా నీకు నా మీద గౌరవ మర్యాదలు ఉంటే, నేను కొంతకాలం బతకాలని నువ్వనుకుంటే, ఈ పెళ్ళి ఆపుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నేను చెప్పింది చెయ్యి. చెయ్యలేదు ఇక ఈ అమ్మమ్మ నీకుండదు. అర్థమైందా? టైం లేదే. నా మాట వింటావా లేదా? ముందు చెప్పు. వింటానమ్మమ్మ, వింటాను. ఇప్పుడే చెప్తున్నాను, అసలు గంగ వచ్చే వరకే. అరే నేను చెప్పింది అదే కదా. అయితే సరే. అయ్యో నా బంగారు తల్లి, ఇక గంగవు నువ్వు కావన్న అనుమానం ఎవ్వరికీ నీలో కనబడకూడదు. నవ్వుతూ పెళ్లి చేసుకోవాలి, సరేనా? అంటూ నవ్వు. ఏంటి దేవుడా ఇది? నిజాన్నే అబద్ధంగా నమ్మించాల్సి వస్తోంది. ఎప్పుడు అదే గంగని తెలుసుకునేలా చేస్తావో అంతా నీ చేతుల్లో ఉంది స్వామి. అరే భాస్కర్లెక్కడా? అదిగో అక్కడ ఉన్నాయి, ఉండండి. వదిన గంగకి ఏం చెప్పి నమ్మిస్తుందో, ఈ కర్మేంటో. తనే గంగని అసలు ఎందుకు నమ్మదో. ఏంటే? ఏం లేదురా, నువ్వుండు. ఏటమ్మా, ఈ పెళ్లి జరుగుతాదంటావా? అది ఒప్పుకోదు గౌరమ్మ. అదే గంగ అని అది నమ్మదు. అయితే పెళ్ళి అయిపోయినట్టే. ఆ మాటే కాసేపట్లో మనం వింటాం. వెయిట్. అమ్మా, పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. గణపతి పూజ జరిపించి మీ ఆచారం ఏదో ఉందన్నారుగా, అది పూర్తయ్యాక దుస్తులు మార్పించి తాళి కట్టే తంతు జరిపిద్దాం. వచ్చేస్తున్నాం పంతులు గారు. వదినా, జ్యూస్ తాగిందా? జ్యూస్ తాగేసింది వదినా. ఇక నీరసమే రాదు. హుషారుగా తాళి కట్టించుకునే వరకు ఉంటుంది కదమ్మా. అవునవును. శుభం. ఇంకెందుకు ఆలస్యం? శుభగడియలు వచ్చేసాయన్నమాట. తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. సిద్ధు, వెంకట్ ఇంకా రాలేదురా. వెంకట ఇంకా రాకపోవడం ఏంటన్నా? వెంకట్ ఎవరండి? మా పెద్దబ్బాయి జగదీశ్వర్ గారు. ఓ పెద్దబ్బాయా? పెద్దబ్బాయా? మీకు ఇంకో అబ్బాయి ఉన్నాడా హరిగారు? ఉన్నాడండి, అమెరికాలో చదువుకుంటున్నాడు. ఓ సార్, లగేజీ లోపలికి తీసుకురమ్మంటారా? బయలుదేరారని చెప్పారా హరిగారు? ఇందాకే మాట్లాడానండి. ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశాడు. మరి ఈ పాటికి వచ్చేయాలి కదా అంకుల్.